హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విగ్ మీద వ్లాగ్స్. ఇవాళ మనం రాఖీ ఎలా మేక్ చేసుకోవాలో ఇంట్లో చూద్దాము. ఎందుకంటే దగ్గరలో రాఖీ ఫెస్టివల్ వస్తుంది కదా, అందుకు. ఇప్పుడు మనం ఒక అట్ట తీసుకోవాలన్నమాట. అట్ట అంటే ఇప్పుడు మనకి బ్యాంగిల్స్ కొన్నప్పుడు ఒక బాక్స్ వస్తుంది కదా, ఆ బాక్స్తోనన్నా తీసుకోవచ్చు. లేదంటే షూ కొన్నప్పుడు ఒక బాక్స్ వస్తుంది, ఆ బాక్స్ అన్నా కొద్దిగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక బ్యాంగిల్ పెట్టి పెన్సిల్తో నీట్గా మార్కింగ్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. మనం సర్కిల్గా పెట్టుకున్న తర్వాత మీరు ఎంతమంది కోసం రాఖీ చేయాలనుకుంటారో అంతమంది కోసం కట్ చేసుకోవాలన్నమాట. సర్కిల్స్ని కట్ చేసుకున్న తర్వాత మీకు ఇష్టమైన కలర్తోనే డైయింగ్ వేసుకోవాలన్నమాట ఆ సర్కిల్స్కి. నాకైతే రెడ్ ఇంకా ఎల్లో కలర్ కాంబినేషన్ ఇష్టం అనమాట, అందుకే నేను అది వేసా. ఇప్పుడు రెడ్ ఆరిపోయిన తర్వాత ఎల్లో ఇలా మంచిగా నీట్గా అప్లై చేసేసుకోవాలన్నమాట. ఆరక ముందు వేస్తే అది నీట్గా కనిపించదు అనమాట. ఇలా ఉంటుందన్నమాట 2 కలర్స్ అప్లై చేసిన తర్వాత. ఇప్పుడు మనం వైట్ కలర్ పెన్స్తోని చుట్టూ డాట్స్ పెట్టుకొని డెకరేట్ చేసుకుందాం. దీని తర్వాత ఇప్పుడు మనం గోల్డ్ కలర్ గ్లిటర్తోని మొత్తం దానికి అప్లై చేసుకుందాం. ఈవెన్గా అప్లై చేసేసుకుందాం. ఇట్లా ఉంటుందన్నమాట అవుట్పుట్. అయిపోయిన తర్వాత ఇప్పుడు స్ప్రింకిల్స్ తీసుకోవాలన్నమాట. నా దగ్గర స్టార్ స్ప్రింకిల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, నేను అందుకే అవి వేసా. ఒకవేళ మీ దగ్గర స్పార్కిల్స్ ఉంటే స్పార్కిల్ గ్లిటర్ కూడా వేసుకోవచ్చు మీరు. నా దగ్గర స్టార్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నేను ఇవే వేసాను. మీ ఇష్టం అది ఏది వేస్తానో. ఇలా ఉంటుంది అనమాట మన అవుట్పుట్. ఇది. సో ఇవైతే రెడీ అయిపోయాయి. నెక్స్ట్ థ్రెడ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఆ రాఖీని బ్యాక్ సైడ్ టర్న్ చేసి దాని తర్వాత దాని మీద గమ్ పెట్టాలి. గమ్ పెట్టిన తర్వాత ఒక థ్రెడ్ అతికియాలన్నమాట. ఈ థ్రెడ్ అనే కాదు, మీరు ఏదన్నా యూస్ చేయొచ్చు. ఈ థ్రెడ్ అయితే మీకు పూజా స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు అది ఆరిపోయిన తర్వాత దానిపైన మళ్ళీ గమ్ పెట్టి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దాని చుట్టూ రౌండ్గా ఇలా పెట్టేసుకోవాలన్నమాట. గమ్మ పెట్టేసుకున్న తర్వాత దాన్ని మంచిగా ఈవెన్గా అప్లై చేసేసుకోవాలన్నమాట. ఈ సర్కిల్ మొత్తం ఇట్లా వచ్చేటట్టు అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మనం దాని మీద ఒక వైట్ పేపర్ అతికించుకోవాలన్నమాట. సేమ్ దాని సైజ్ ఉన్నదే తీసుకోవాలన్నమాట. ఇలా ఉంటుంది. ఎలా ఉంది నా రాఖీ? ఇది మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే 2 ప్రిపేర్ చేసా, ఒకటి మా బ్రదర్కి, ఒకటి మా ఫాదర్ కానీ. ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఒక కార్డ్బోర్డ్కి ఇది ఇట్లా పెట్టేసుకున్నాను అనమాట. If you guys like this video, please like, share, comment and subscribe. Bye.